హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ డిష్ చూపించబోతున్నాము. ఇది వచ్చేసి గుమ్మడికాయ అప్పాలు అంటారు. మా శ్రీకాకుళం సైడ్ చేసుకునే ఒక స్పెషల్ డిష్ ఇది. గుమ్మడికాయని ఫస్ట్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది వాష్ చేశాక బాయిలింగ్కి పెట్టాలి. ఇందులో ఏం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో గుమ్మడికాయలు ఆల్రెడీ మనకి వాటర్ వస్తాయి కాబట్టి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. కావాలంటే ఇది కుక్కర్లో కూడా పెట్టి ఒక 3-4 విజిల్స్ గుమ్మడికాయని బట్టి పెట్టించుకోవచ్చు. మేము ఈ కడాయిలో పెట్టుకున్నాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, కొద్దిగా వాటర్ వస్తుంటుంది. ఈ డిష్ వచ్చేసి మా అత్తయ్య ఇంకా మా మమ్మీ కలిపి చేశారు. ఇలా ఒకసారి కొంచెం ప్రెస్ చేసి చూసుకోవాలి మెత్తగా ఉడకాయో లేదో అని. అదే ప్రెషర్ కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతాయి, బట్ మేము ఇందులో పెట్టడం వల్ల కొంచెం ఇలా ప్రెస్ చేసి చూసుకుంటున్నాము. సో ఇలా స్మాష్ చేయాలన్నమాట. ఆ పప్పు గుద్దుతో కొంచెం స్మాష్ చేసుకుంటే అది మెత్తగా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం సరిపడా బెల్లం యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకొని అది కరిగాక కొద్దిగా మనం టేస్ట్ చూసుకొని సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీడియంలో పెట్టుకొని అలా తిప్పుతూ ఉండాలి బెల్లం కరిగేదాకా. ఈ స్టేజ్లో కూడా మనం ఆఫ్ చేసుకొని తినొచ్చు, అది గుమ్మడికాయ హల్వాలాగా అవుతుంది. ఇప్పుడు కొద్దిగా మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ డిష్కి మనం ఇంత బియ్యం పిండి సరిపోతుంది అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. అది ఎందుకంటే గుమ్మడికాయని బట్టి దానికి ఎంత వాటర్ వస్తుందో దాన్ని బట్టి బియ్యం పిండి పడుతుంది. సో చూసుకుంటూ మనం బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. కొంచెం ఆ ముద్ద కొంచెం గట్టిగా అయ్యేలాగా వేసుకోవాలి. వేస్తూ కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా. ఈ స్వీట్లో మనం కొబ్బరి తురుము కానీ కొబ్బరి పీసెస్ కూడా వేసుకోవచ్చండి. ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బియ్యపిండి వేసాక కొంచెం సేపు మనం ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో రావాలి. మనం టచ్ చేస్తే అది బంకగా ఉండకుండా ఉండాలి. అలా అయితే అది ఉడికినట్లు అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లగా అయ్యాక మనం ఇలా అప్పాల్లా చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ తడుపుకుంటూ ఇలా అప్పాల్లా చేసుకొని ఒక ప్లేట్లో సైడ్కి పెట్టుకోవాలి. ఇవి మొత్తం కంప్లీట్గా ఆరాలి. ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు, అలా గాలికైనా అలా వదిలేయవచ్చు. కొంచెం సేపు ఆరాక అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్లేమ్ వచ్చేసి సిమ్ టు మీడియంలోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. బాగా హైలో పెట్టకూడదు, లోపల ఉడకదనమాట. ఇది వచ్చేసి
ఫ్రై అయ్యాక మనకి చూడటానికి అరిసెల్లాగానే ఉంటాయి. తిన్న వాళ్ళకు కూడా ఇది తెలియదు ఇందులో గుమ్మడికాయ ఉంటుంది అని మనం చెప్పేదాకా. చూడ్డానికి మాత్రం అరిసెల్లా ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసు ఈ డిష్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. వేడి వేడి గుమ్మడికాయ అప్పాలు రెడీ. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.